నిజం చెప్పు, నువ్వు దావీదు అన్న సంగతి నాకు తెలిసింది. ఒకవేళ నువ్వు మా కూడా వచ్చావనుకో, ఆ యుద్ధంలో మమ్మల్ని అందరినీ చంపుతావు తెలియకుండానే. కాబట్టి మా వాళ్ళు ఒప్పుకుంటలేదయ్యా, నీ వారందరితో వెళ్ళిపోమన్నాడు. అప్పుడు ఈ దావీదు ఆకీష్ రాజు నుంచి తన పని వారందరినీ తీసుకుని బయటకు వచ్చేసాడు. బయటకు వచ్చి వెళ్ళిపోతున్నాడు. ఈలోగా ఈ మగవాళ్ళందరూనేమో దావీదుతో ఉన్నారు, ఆడవాళ్ళందరూ పిల్లలతో సహా వేరే గ్రామంలో ఉన్నారు. సరే, వీళ్ళు వెళుతుంటుంటే ఈలోగా ఆ గ్రామంలో నుంచి దట్టమైన పొగలు లేస్తున్నాయి. అల్లంత దూరంలో చూసిన వీళ్ళు, అరే మా గ్రామంలో నుంచి, మా ప్రాంతంలోంచి అగ్ని కీలలు ఎగుసుపడుతున్నాయి, ఏమిటి అగ్ని ప్రమాదం అనుకుని పరుగు వెళ్ళేసరికి ఆ గ్రామంలోంచి ఒకడు పరిగెట్టుకొస్తున్నాడు. పరిగెట్టుకుని వస్తుంటే దావీదు పరిగెట్టాడు, వెనకాల సైన్యం కూడా పరిగెట్టారు. దావీదుతో ఉన్న వాళ్ళు కొంతమంది. వాడు పరిగెత్తుకొచ్చేటప్పటికి ఇల్లులన్నీ కాలిపోతున్నాయి. అది చూసిన వీళ్ళందరూ కంగారు పడి, ఏంట్రా ఏమైందిరా, ఇల్లులు అలా కాలిపోతున్నాయి ఏంట్రా, పిల్లలు ఏమైపోయారా, కాలిపోతున్నారా అని అడుగుతుంటే ఆ పనోడు చెప్తున్నాడు, అయ్యా మీరెవరో కంగారు పడక్కర్లేదు, పిల్లలకి ఏమీ కాలేదు, మీ భార్యలకి ఏమీ కాలేదు. అయితే వచ్చిన నష్టం ఏంటంటే అమాలేకీలు వచ్చి ఇంటి మీద పడి మీ భార్యలను పిల్లలను దొంగిలించుకుని తీసుకుని వెళ్ళి చెరగా కొనుపోయారయ్యా, అపహరించుకుని వెళ్ళిపోయారయ్యా, మిగిలిన మన గృహాలన్నీ అగ్నిచేత కాల్చివేశారని ఆ పనివాడు చెబుతున్నప్పుడు దావీదు తన భార్యల నిమిత్తమట గట్టిగా ఏడ్చాడట. అంత ప్రేమ కలిగినోడు దావీదు. విషయం ఏంటంటే అంతలా ఏడుస్తుంటే తనతో ఉన్న వాళ్ళందరూ ఏం మాట్లాడుకుంటున్నారు తెలుసా? రేయ్, మన భార్యల్ని అమాలేకులు ఎత్తుకెళ్ళిపోయారు, మన పిల్లల్ని అమాలేకులు ఎత్తుకుని వెళ్ళిపోయారు, దీని అంతటికీ కారణం దావీదే, దావీదు మీద ఉన్నటువంటి కోపంతో మన భార్యలను కూడా ఎత్తుకుని వెళ్ళిపోయారు, రండి దీని అంతటికీ కారణం దావీదు అనుకుని ఏం చేద్దామంటే చంపేద్దాం, దావీదును చంపేద్దాం అన్నాడండి. ఏమండి, దావీదు కూడా ఉన్నవాళ్ళు, దావీదు కూడా తిన్నవాళ్ళు, దావీదుతో నడిచినోళ్ళు, దావీదు మోచేతి నీళ్లు తాగినోళ్ళు సరిగ్గా అవకాశం వచ్చేటప్పటికి ఏమయ్యారు? రాళ్ళు పెట్టి కొట్టి చంపడానికి తిరగబడ్డారు. ఏమన్నా తెలిసిందా మీకు ఈ స్టోరీ వింటుంటే? నీ దగ్గర తిన్నోళ్ళే నీ మీద చాలామంది తిరగబడుతున్నారు. దావీదు జీవితంలో రాళ్ళు పట్టుకుని దావీదును కొట్టండి తలో చెయ్యెత్తి ఈ పెద్దలందరూ కూడా కొట్టండిరా, మన భార్యలు వెళ్ళిపోవడానికి గల కారణం వీడేనని ఈ రాళ్ళు ఎత్తి పెట్టి కొడుతుంటే అప్పుడు ఏడ్చాడండి. ఛీ, ఎందుకు వచ్చిన బతుకిది, నాతో తిన్నవాళ్ళు నన్ను చంపడానికి వస్తున్నారని మరణ బంధకంలోకి వెళ్ళాడట. ఆ మరణ బంధకాన్ని అనుభవించి ఎందుకు వచ్చిన బతుకు, నన్ను ఇలా చేస్తున్నారు వీళ్ళు అనుకుని ఎఫోదు తెమ్మన్నాడు. ఎఫోదు పట్టుకుని వెళ్ళి దేవునికి ప్రార్థన చేసి, ప్రభువా నేను యుద్ధానికి వెళ్ళమన్నావంటే వెళ్ళు దావీదు, నీకు జయమిస్తానన్నాడు. అమాలేకుల దగ్గరికి వెళ్ళి యుద్ధం చేసి తన పిల్లల్ని భార్యల్ని మరలా తీసుకొచ్చాడు. వెండి బంగారాలు కూడా పట్టుకొచ్చి మరలా వాళ్ళకి ఇస్తుంటుంటే అంటారు, ఏంటంటే తెలుసా, దావీదా నీ ఎంత గొప్పోడు లేడు అంటాడు. ఇది జబ్బు మనుషుల దగ్గర ఉన్నది. పెడితే పెళ్ళి, లేకపోతే దినం కోరతారట. ఇది మనుషులు. అప్పుడు దాకా తిన్నోళ్ళు భార్యలు వెళ్ళిపోతే రాళ్ళు పెట్టి కొట్టడానికి బయలుదేరారంటే నేను ఈ మాట చెప్పడానికి కాస్తంత ఆలోచిస్తున్నాను. నీ ఇంట్లో కూడా ఇలాంటి వాళ్ళు ఉన్నారు. నీ చేతుల దగ్గర తిని నీ మీద తిరగబడిన వాళ్ళు. అంతెందుకండి, నీ బిడ్డల్ని మీద తిరగబడట్లేదా? నీ కన్నవారిని మీద తిరగబడట్లేదా? నీ చేతి మీద తిన్నవాళ్ళు నిన్ను అవకాశం వచ్చేటప్పటికి క్రింద వేసి తొక్కడానికి ప్రయత్నించట్లేదా? అయితే ఇలా చెప్తాను విను, అలాంటి మరణ బంధకాలు అతనికి ఎదురైనప్పుడు, ఛీ, నా వాళ్ళందరూ నా మీద తిరగబడి రాళ్లతో కొట్టి చంపుదామనుకున్నారే అనుకున్నప్పుడట మరణ వేదన గుండె ఆగిపోయినంత పని అయిపోయింది. నమ్మిన వాళ్ళే నన్ను చంపేయడానికి సిద్ధపడ్డారనుకుని మరణ వేదనతో గుండె పట్టుకుని అలా ఏడుస్తుండగా బిడ్డలు తీసుకొచ్చిన తర్వాత, భార్యలు తీసుకొచ్చిన తర్వాత చెప్తున్నాడు, నా ప్రాణమా, చెప్పాలి, నా వాళ్ళందరూ నన్ను చంపాలనుకుంటున్నప్పుడు యెహోవా నీకు క్షేమమును విస్తరింపచేసి ఉన్నాడే ప్రాణమా. కొట్టాలి బిగ్గరగా చప్పట్లు. నీ వాళ్ళు నీ మీద తిరగబడినప్పుడు మరణ బంధకమే. ఆమెను చెప్పాలి ఒకసారి.
నీ దగ్గర తిన్న వాళ్ళే నీ మీద తిరగబడతారు, నా అనుకున్న వాళ్ళే నా మీద తిరగబడతారు. అవసరం వచ్చినప్పుడు అన్నా నాకు నువ్వు ఎంతటి గొప్పవాడు లేడని పొగుడుతాడు. అవసరం వస్తే వాడికి అవసరమైతే నీ కాళ్ళన్న పట్టుకునే పరిస్థితి ఏర్పడుతుంది. అవసరమైతే నీ జీవితంలో వాడంత గొప్పవాడు లేడని ఫోకస్ చేసుకుని నీ దగ్గర తినడానికి వస్తాడు వాడు. ఒకవేళ అవసరమైతే వాడే నిన్ను నలుగురిలో తీసుకెళ్ళి పాడు చేసి నీ జీవితాన్ని నలుగురికి అమ్మే పరిస్థితికి వస్తాడు. అయితే ఈ మాట చెప్తున్నాను, అలాంటి మనుషులు తిరగబడుతున్నప్పుడు వాళ్ళని నమ్మలేక ప్రభువుతో అంటున్నాడు, దేవా నీవు నా ప్రాణమునకు క్షేమమును విస్తరింపచేసి ఉన్నావు.